4 ఇయర్స్లో బీటెక్లో అవ్వనిది అమీర్పేట వచ్చి 6 మంత్స్ కోర్సులో ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు. ఈ 6 మంత్స్ కోర్స్ని బీటెక్లోనే పెడితే ఏమవుతుంది? ఇదే మన ప్రోగ్రామ్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. గత 15 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో, అడ్వాన్స్డ్ స్కిల్స్లో ఎన్నో వేల మందిని ట్రైనింగ్ ఇవ్వటం, ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, ప్లేస్మెంట్స్, ఇలా హైదరాబాద్లోనే క్వాలిటీ థాట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పేరు తెచ్చుకున్నాం. ఇదంతా గత 15 సంవత్సరాలుగా క్వాలిటీ థాట్ మా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, అలాగే మమ్మల్ని నమ్మిన పేరెంట్స్, వెల్ విషర్స్, పెద్ద పెద్ద ఐటీ కంపెనీ సిఇఓస్ కానీ, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఇలా చాలామంది ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ఎకో సిస్టమ్ సపోర్ట్తో 15 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్ అన్న ఏరియాలో ఒక రెవల్యూషన్ క్వాలిటీ థాట్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ థాట్ ఈ 15 ఇయర్స్ జర్నీని సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మనందరికీ తెలుసు 80 to 85% స్టూడెంట్స్ వాళ్ళు బీటెక్ చదివి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండస్ట్రీకి, అలాగే యూనివర్సిటీలో, కాలేజెస్లో మనం చదువుకున్న అకాడమిక్స్కి సంబంధం లేకపోవటం. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎప్పుడు కూడా యూనివర్సిటీ ఆర్ కాలేజెస్లో చదువుకున్న సబ్జెక్ట్స్కి ఒక 10 ఇయర్స్ ముందు ఉండటం, అక్కడ స్కిల్స్ డిఫరెంట్గా ఉండటం. ఈ స్కిల్ గ్యాప్ ఉంది, ఇండస్ట్రీకి అకాడమిక్స్కి స్కిల్ గ్యాప్ ఉంది. అందుకే ఈ 80-85% బీటెక్ పిల్లలు బీటెక్ చదివిన తర్వాత జాబ్స్ రాక అమీర్పేట వచ్చి క్వాలిటీ థాట్ ఎనీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు. సో ఇలాంటి స్ట్రగుల్ ఉండకూడదనే ఉద్దేశంతో బీటెక్ అయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బీటెక్ అయిన తర్వాత ప్లేస్మెంట్ కోసం స్ట్రగుల్ అవ్వటం, ఇలాంటి స్ట్రగుల్స్ ఉండకూడదనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్కి క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది లాస్ట్ వీక్. 2025లో అరోరా యూనివర్సిటీలో ఉన్న బీటెక్ ప్రోగ్రామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ ఇంజనీరింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ ఇంజనీరింగ్ అనేది చాలా రేర్ సబ్జెక్టు. ప్రజెంట్ ఇప్పుడు ఏఐఎంఎల్ దాటి ఏజెంటిక్ ఏఐ, అలాగే జనరేటివ్ ఏఐ సబ్జెక్ట్స్ అనేవి చాలా పాపులర్ అవుతుంది. సో మీరు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు, ఏఐలో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే అరోరా ఉప్పల్ క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ ఇంజనీరింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, సో డేటా ఇంజనీరింగ్ కూడా చాలా నిష్ సబ్జెక్ట్ ఇది. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ స్పెషలైజేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ జనరేటివ్ ఏఐ, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్లో ఏజెంటిక్ ఏఐ కానీ, లేకపోతే ఏఐఎంఎల్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, లేకపోతే జనరేటివ్ ఏఐ, ఇలాంటి సబ్జెక్ట్స్లో మీరు బీటెక్ చేయాలి 2025 అనుకుంటే అరోరా ఉప్పల్ క్యాంపస్లో ఈ ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వన్స్ ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ అయితే క్వాలిటీ థాట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ టెక్నాలజీ పార్ట్నర్. సో క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా అరోరా ఉప్పల్ క్యాంపస్లో ఏం చేయబోతుంది, అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఈ అరోరా ఉప్పల్ క్యాంపస్, అరోరా యూనివర్సిటీలో క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీన్ని మీరు రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ వేరే యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వచ్చే బెనిఫిట్స్తో మీరు కంపేర్ చేసుకోండి. క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉన్న అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే వచ్చే 10 బెనిఫిట్స్ ఈ వీడియోలో చెప్తాను నేను. ఫస్ట్ బెనిఫిట్, అడ్వాన్స్డ్ ఏఐ కరికులం ఉంది. ఎలా చెప్తున్నారు మీరు అడ్వాన్స్డ్ ఏఐ కరికులం ఉందంటే, చూడండి, బీటెక్ విత్ ఏజెంటిక్ ఏఐ చాలా తక్కువ చోట్ల ఉంది ఇండియాలో. బీటెక్ విత్ ఏఐఎంఎల్తో పోల్చుకుంటే బీటెక్ విత్ ఏజెంటిక్ ఏఐ అనేది ప్రజెంట్ ఫ్యూచర్. ఎందుకంటే వరల్డ్ అంతా కూడా ఒక ఇంటెలిజెంట్ ఏజెంట్స్ని బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలు బీటెక్ విత్ ఏజెంటిక్ ఏఐ నేర్చుకోవడం వలన బీటెక్లో అడ్వాన్స్డ్ కరికులం నేర్చుకునే అవకాశం కుదురుతుంది. సెకండ్ పాయింట్, ఇక్కడ అంటే అరోరా ఉప్పల్ క్యాంపస్లో మనం డిఫైన్ చేసింది మల్టీ లేయర్డ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ డిఫైన్ చేయడం జరిగింది. మల్టీ లేయర్డ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ అంటే కోర్ ప్రోగ్రామ్, అంటే ఏవైతే వీళ్ళు బీటెక్ సబ్జెక్ట్స్లో చదవాలో కోర్ ప్రోగ్రామ్ చదువుతారు. కోర్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చదువుతూ వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్, అది ఏఐఎంఎల్ కావచ్చు, ఏజెంటిక్ ఏఐ కావచ్చు, జెన్ ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్లో రీసెర్చ్ అనేది ఇంటిగ్రేటెడ్ పార్ట్ కింద ఉంది. చూడండి, చాలా తక్కువ యూనివర్సిటీస్లో రీసెర్చ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం రీసెర్చ్ అనేది మన ఫ్రేమ్వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తరువాత ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్. నేను చాలా కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను, ప్రతి స్టూడెంట్తో కూడా గూగుల్ సర్టిఫికేషన్, AWS సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్, వరాకిల్ సర్టిఫికేషన్, టెక్నాలజీ సైడ్, ఇలా ఏవైతే ఇండస్ట్రీ
ఇండస్ట్రీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ వరల్డ్ అంటే పేరెంట్ సర్టిఫికేషన్ విషయంలో గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ సర్టిఫికేషన్ వేరు, ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే సర్టిఫికేషన్ వేరు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ అలాగే ఒరాకిల్ అలాగే గూగుల్ లాంటి వరల్డ్ టాప్ సర్టిఫికేషన్స్ 4 సర్టిఫికేషన్స్ ఇయర్కి ఒకటి చొప్పున మీ పిల్లలు చేయబోతున్నారు. సో సర్టిఫికేషన్స్ ఉంటే ఉపయోగం ఏంటి అంటే ఒక ఎక్స్ట్రా వాల్యూ రెజ్యూమ్లో క్రియేట్ అవుతుంది. తర్వాత ఫారిన్ లాంగ్వేజ్. సో ఖచ్చితంగా ఇక్కడ ఫారిన్ లాంగ్వేజ్ ట్రైనింగ్, ఎస్పెషల్లీ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్ క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉన్న ఈ క్యాంపస్లో కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే మీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి ఇంటర్వ్యూ ఫేసింగ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే టాలెంట్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ ట్రైనింగ్ అనేది ఎవ్రీడే, అంటే చాలా యూనివర్సిటీస్లో ఫైనల్ ఇయర్లో సిఆర్టీ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం, థర్డ్ ఇయర్లో కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఈ టాలెంట్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో దీన్ని మనం మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తున్నామండి. మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ అంటే మరొకసారి చెప్తున్నాను నేను, కోర్స్ మీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కవర్ అవుతూ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేస్తూ ఇండస్ట్రీ వరల్డ్ యాక్సెప్టెడ్ సర్టిఫికేషన్ చేస్తూ ఫారిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ టాలెంట్ డెవలప్మెంట్. ఇది 5 లేయర్ ఫ్రేమ్వర్క్. సో ఎందుకు క్వాలిటీ థాట్ టెక్నాలజీ పార్ట్నర్గా బీటెక్ అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ది ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం ఉంటుంది, ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేసే కరికులం ఉంటుంది. సెకండ్ది మల్టీ లేయర్డ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. థర్డ్ టాప్ ఇండస్ట్రీ మెంటర్షిప్. చూడండి, మనం వీక్లీ వన్స్ ఇప్పుడు జనరల్గా సాటర్డే ఐటీ ఎంప్లాయీస్ టాప్ కంపెనీస్లో వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీస్కి హాలిడే ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సాటర్డే వీళ్ళు జాయిన్ అయిన ఫస్ట్ వీక్ నుంచి ఎవ్రీ సాటర్డే యూనివర్సిటీకి టాప్ కంపెనీస్లో వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్, అంటే ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్ట్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి, అంటే వీక్లీ ఒక 1 person ఫ్రమ్ టాప్ లేయర్ ఎంఎన్సీస్ నుంచి వచ్చి అసలు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి గైడెన్స్ ఇవ్వటం, అవేర్నెస్ ఇవ్వటం, అలాగే వీళ్ళని మెంటార్స్గా వీళ్ళకి అపాయింట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎవ్రీ సాటర్డే ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ హాలిడే కాబట్టి ఈ ఎవ్రీ సాటర్డే ఈ టెక్ సాటర్డే ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మనం ఈ టెక్ సాటర్డే ప్రోగ్రామ్ కింద ఈ టాప్ లేయర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ వాళ్ళకి ఒక ప్రజెంట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడానికి చాలా స్టూడెంట్స్కి ఇది ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగా ఉండబోతుంది. ఇది ఆఫ్లైన్, అంటే వాళ్ళు వచ్చి యూనివర్సిటీకి వచ్చి మాట్లాడతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ అనేది మన అరోరా ఉప్పల్ క్యాంపస్ యొక్క స్పెషాలిటీ. ఈ మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్లో మళ్ళీ చెప్తున్నాను, 4th పాయింట్ గ్లోబల్ వరల్డ్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ మన పిల్లలు చేయబోతున్నారు. అలాగే సో వీళ్ళకి ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఫస్ట్ మైండ్ సెట్ని ఇవ్వబోతున్నాం మనం. ప్రాజెక్ట్ ఫస్ట్ మైండ్ సెట్ అంటే ఏంటంటే మన ఈ బీటెక్ ప్రోగ్రాంలో 16 terms వస్తాయి, ఇయర్కి 4 terms వస్తాయి, మొత్తం 16 terms వస్తాయి. ఈ 4th term ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేయాలి. వీళ్ళు ప్రాజెక్ట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం ఎగ్జామ్ మోడల్ కంటే కూడా ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ మైండ్ సెట్ని ఎక్కువ ఇస్తున్నాం మనం. ఎలా, ఇప్పుడు వీళ్ళు పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి, పైథాన్లో వెంటనే టర్మ్ అవగానే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డెమోస్ అనేవి ఎవ్రీ సాటర్డే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ వచ్చే సిఇఓస్ కానీ మెంటార్స్ కానీ వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే టర్మ్కి ఒకసారి ప్రాజెక్ట్ ఎక్స్పో పెడుతున్నాం, అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, సో అంటే ఇండస్ట్రీకి అలైన్ అయి ఉన్నాయా లేకపోతే ఏదో అకాడమిక్ ప్రాజెక్ట్ లాగా కాలేజ్ లెవెల్ ప్రాజెక్ట్ లాగా ఉందా. సో మళ్ళీ చెప్తున్నానండి, టెక్నాలజీ నేర్చుకోవడానికి కరెక్ట్గా స్టూడెంట్స్ ఫోకస్ చేస్తే 1 year చాలు. 4 yearsలో బీటెక్లో అవ్వనిది అమీర్పేట వచ్చి 6 months కోర్సులో ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు. ఈ 6 months కోర్స్ని బీటెక్లోనే పెడితే ఏమవుతుంది, ఇదే మన ప్రోగ్రామ్. కాబట్టి ప్రతి టర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్పో చేయబోతున్నారు. సో ప్రాజెక్ట్ ఎక్స్పో అంటే ఏంటి, వాళ్ళు ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఐటీ కంపెనీ ఎక్స్పర్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హౌ దే బిల్డ్ ద ప్రాజెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక రివ్యూ దొరుకుతుంది, అంటే ఒక ఫీడ్బ్యాక్ దొరుకుతుంది, రియల్ టైం ఫీడ్బ్యాక్ ఉంటుంది. దాన్ని బట్టి నెక్స్ట్ టర్మ్లో చేసే ప్రాజెక్ట్ని ఇంకా ఎఫిషియెంట్గా చేస్తారు. ఇప్పుడున్న ఐటీ కాంపిటీషన్లో జాబ్ రావాలి అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కావాలి. సో అరోరా ఉప్పల్ క్యాంపస్లో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్నే ప్రయారిటీగా తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ పిల్లలు 2025లో జాయిన్ అయినప్పుడు ఏఐలో ఎన్ని ప్రాజెక్టులు చేపిస్తారు, ఏఐలో ఎన్ని యూజ్ కేసెస్ ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు ఆ యూజ్ కేసెస్ ఇండస్ట్రీ రెలవెంటా కాదా అంటే ప్రతి టర్మ్ ఐటీ కంపెనీ సిఇఓస్కి వీళ్ళు ఎక్స్పో చేయబోతున్నారు. ఇది చాలా చాలా గ్రేట్ ఆపర్చునిటీ. దాని ద్వారా ఆ ఐటీ కంపెనీస్ యొక్క ఫీడ్బ్యాక్ వీళ్ళకి దొరుకుతుంది. అలాగే వీళ్ళని హైర్ చేసే ఛాన్సెస్, వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతుంది. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళకు కెరీర్ రెడీ, అంటే
వీళ్ళని మనం కంప్లీట్గా అరోరా ఉప్పల్ క్యాంపస్లోనే ఇంక్యుబేటర్ స్టార్ట్అప్ సెల్ ఉంది. సో ఇంక్యుబేటర్ స్టార్ట్అప్ సెల్లో మనం కొంత ప్లేస్ ఇవ్వడం ద్వారా ఒక 5 to 10 ఐటీ కంపెనీస్ డీప్ టెక్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద వర్క్ చేసేటటువంటి కొన్ని కంపెనీస్ ఇప్పుడు లైక్ స్టార్ట్అప్ టీ హబ్కి వెళ్ళారనుకోండి, చాలా స్టార్ట్అప్స్ ఉంటాయి. అక్కడ అలాంటి చోట్ల క్వాలిఫైడ్ అయిన స్టార్ట్అప్స్కి మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ కూడా ఈ ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్కి లైవ్గా అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశం పెరుగుతుంది. అలాగే వీళ్ళకి మనం ఎవ్రీ ఇయర్ డీప్ టెక్ ఫెస్టివల్, చాలా మంది స్టూడెంట్స్కి బీటెక్ అయిపోయిన తర్వాత నాలెడ్జ్ రావడానికి, బీటెక్లోనే నాలెడ్జ్ రావడానికి తేడా ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు వీళ్ళని మనం చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే సో ఇండియా వైడ్ కొన్ని ఎకో సిస్టమ్స్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఈవెంట్స్కి వీళ్ళు అటెండ్ అయ్యేలాగా చేయటం ఆన్లైన్ మోడ్లో కానీ, ఆఫ్లైన్ మోడ్లో కానీ, లేదా వీళ్ళు మనమే ఎవ్రీ ఇయర్ చేసే ఒక ఇక్కడ అరోరా ఉప్పల్ క్యాంపస్లో మల్టిపుల్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, ఇండస్ట్రీ ఈవెంట్స్ కండక్ట్ చేయాలనేది మన ఆలోచన. సో డీప్ టెక్ ఫెస్టివల్ చేయబోతున్నాం మనం. డీప్ టెక్ ఫెస్టివల్కి ఇండియా వైడ్ కంపెనీస్ ఇన్వైట్ చేయబోతున్నాం. ఇలా వీళ్ళని మల్టిపుల్ ఈవెంట్స్కి ఇన్వాల్వ్ చేయడం ద్వారా సో వాళ్ళకి ఒక టెక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళకి క్యాంపస్ లైఫ్ మిస్ అవ్వకుండా క్లబ్స్ కల్చర్ అంటే ఇక్కడ వీళ్ళకి సో స్టార్టప్ క్లబ్స్ అని, కెరీర్ క్లబ్స్ అని, టెక్ క్లబ్స్ అని, లేకపోతే హ్యాపీ క్లబ్స్ అని, అంటే ఒక టెక్నాలజీ వైపే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండటానికి స్పోర్ట్స్ క్లబ్స్ అని చెప్పి మల్టిపుల్ క్లబ్ కల్చర్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా సో వీళ్ళు మల్టిపుల్ క్లబ్స్ కింద డిఫరెంట్ అంటే లెట్స్ సే మన దగ్గర ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఈ 500 స్టూడెంట్స్ని డిఫరెంట్ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళ మధ్య కొలాబరేషన్ పెంచడం, వాళ్ళ మధ్య ఒక టీం వర్క్ పెంచడానికి కూడా పాసిబుల్ అవుతుంది. అలాగే వాళ్ళకి ఒక లీడర్షిప్ స్కిల్స్ కూడా దీంతో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ నుంచే జాబ్ పోర్టల్, సో మనకి డెడికేటెడ్ క్వాలిటీ థాట్ జాబ్ పోర్టల్ యాక్సెస్ అనేది ఫస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్ పోర్టల్ యాక్సెస్ ద్వారా వరల్డ్లో ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ పోస్ట్ అవుతున్నాయి, అది వీళ్ళు ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి, వీళ్ళు ఎలా నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవాలి, అలాగే వీళ్ళ రెజ్యూమ్ బిల్డింగ్ కానీ, నెట్వర్కింగ్ బిల్డింగ్ కానీ, ఏఐ టూల్స్ ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ముందు నుంచే అవగాహన కల్పించడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి వీళ్ళకి మంత్లీ స్కిల్స్ రిపోర్ట్ కార్డ్. సో మనం అంతా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే బీటెక్ అయిపోయిన తర్వాత వీళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదండి. లేటెస్ట్ ఒక రిపోర్ట్ ప్రకారం 85% ఆఫ్ 2024 బీటెక్ స్టూడెంట్స్కి జాబ్ రాలేదు. అంటే 15% మెంబర్స్కి మనం ఇప్పుడు బీటెక్స్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ జాబ్ రాలేదు అంటే స్కిల్స్ లేవు. దానికి రీజన్ ఏం చెప్తున్నారు, ఏఐ వచ్చింది, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏఐ వచ్చినా సరే ఐటీ ఎంప్లాయీస్ కొత్త అవకాశాలు వస్తున్నాయి, కొన్ని జాబులు పోయినా కొన్ని కొత్త జాబులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, ఆ స్కిల్స్ గ్యాప్ దగ్గర ఉంది. కాబట్టి మన మంత్లీ స్కిల్ రిపోర్ట్ కార్డ్ అనేది కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం మనం. ఇలా ఒక టెక్ ఎనేబుల్డ్, ఏఐ ఎనేబుల్డ్, అలాగే ఒక ఫ్యూచరిస్టిక్ స్కిల్స్తో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే రెడీ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ని క్వాలిటీ థాట్ అరోరా యూనివర్సిటీ సపోర్ట్తో ఉప్పల్ క్యాంపస్లో లాంచ్ చేస్తున్నాం మనం. అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో క్వాలిటీ థాట్ టెక్నాలజీ ప్రోగ్రామ్కి మీకు అడ్మిషన్ కావాలనుకున్నా, దీని మీద గైడెన్స్ కావాలనుకున్నా, దీని మీద ఇంకేమైనా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.